ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కానీ చైనా మాత్రం 10 అడుగులు ముందు ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీలో చైనాకు గట్టి పోటీని అమెరికా కూడా ఇవ్వలేకపోతోంది. కార్ల తయారీలో ప్రత్యేక స్థానం ఉన్న యూరప్ కూడా చతికిలపడింది. ఇప్పుడు ఈవీల విషయంలో యూరప్ యూటర్న్ తీసుకుంది. చైనాతో పోటీ పెట్టుకుంటే నిండా మునగడం ఖాయమని గుర్తించాయి. అందుకే 2035 నాటికి నిషేధించాలనుకున్న పెట్రోల్ డీజిల్ కార్లపై EU వెనకడుగు వేసింది. 10% పెట్రోల్ డీజిల్ కార్ల తయారీకి అంగీకరించింది. అసలు ఎలక్ట్రిక్ కార్లపై యూరప్ ఎందుకు యూటర్న్ తీసుకుంది? చైనా పోటీని యూరప్ ఎందుకు తట్టుకోలేకపోయింది? ఇందులో ట్రంప్ విధానాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? వాట్స్ ది స్టోరీ? యూరప్ ఈవీలను దెబ్బకొట్టింది ఎవరు? ఎలక్ట్రిక్ కార్లు కనుమరుగవుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఈవీ ట్రెండ్ ఏంటి? గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్ల భూమ్ భారీగా పెరిగింది. భవిష్యత్తులో ఇవే ప్రధాన రవాణా సాధనాలుగా మారతాయని అంచనా వేశారు. అందుకే చాలా దేశాల ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ కార్లపై భారీగా దృష్టి సారించాయి. కార్ మేకర్లు కూడా అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. కానీ ఇప్పుడు చాలా దేశాలు ఎలక్ట్రిక్ కార్ల పురోగతిలో నెమ్మదించాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. ఉదాహరణకు యూరప్ ను తీసుకోండి. 2035 నాటికి వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వే ఉండాలని కఠిన లక్ష్యాన్ని యూరప్ నిర్దేశించుకుంది. ఇంకో రకంగా చెప్పాలంటే 2035 నాటికి పెట్రోల్ డీజిల్ కార్లను మొత్తం బ్యాన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ప్రతిష్టాత్మక గ్రీన్ డోల్స్ లో భాగంగా 2 ఏళ్ల క్రితం యూరప్ ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గ్రీన్ డోల్స్ వెనుక ఉన్న ఉద్దేశం కర్బన ఉద్గారాలను 0 స్థాయికి తగ్గించడమే. అందులో భాగంగా డీజిల్ పెట్రోల్ కార్లను వదిలేసి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని యూరప్ నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు యూరప్ పునరాలోచనల్లో పడింది. ఎందుకు యూరప్ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది? ఎందుకు పెట్రోల్ డీజిల్ కార్ల నిషేధంపై మెత్తబడింది? యూరప్ తాజాగా వాహన తయారీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 2035 నాటికి 90% ఎలక్ట్రిక్ కార్లను తయారీకి ఆదేశించింది. మిగిలిన 10% ఎందుకు వదిలేసింది? ఆ 10% పెట్రోల్ హైబ్రిడ్ కార్ల తయారీకి అవకాశం కల్పించింది. బహుశా 2035 తర్వాత కూడా 10% పెట్రోల్ డీజిల్ కార్ల తయారీకి EU అనుమతినిచ్చింది. ప్రస్తుతం జర్మనీ, ఇటలీ ఈ మార్పులకు ఒత్తిడి చేశాయి. ఎందుకంటే ఈ 2 దేశాల్లో యూరప్లోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలు వోక్స్ వ్యాగన్, BMW, స్టెల్లాంటిస్, రెనో ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ కార్ల బ్యాన్ పై ఎందుకు ఆయా దేశాలు సడలించాయి? అందుకు పలు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం మాత్రం వినియోగదారుల డిమాండ్. ప్రజలు ఆశించినంతగా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడం లేదని ఆటోమేకర్లు చెబుతున్నారు. దీనికి కూడా చాలా వాస్తవ కారణాలు ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ కార్ల కంటే ఈవీల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చాలా మంది ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే పెట్రోల్ డీజిల్ కార్లను పూర్తిగా యూరప్ బ్యాన్ చేయలేకపోతోంది. ఇక రెండో కారణం చైనా నుండి పోటీ తీవ్రంగా ఉండడం. నిజానికి 0 ఉద్గారాల విషయంలో యూరప్ యూటర్న్ కు అసలు కారణం చైనానే. ఎలక్ట్రిక్ కార్ల తయారీ మార్కెట్ను చైనా డామినేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కార్లలో సగం చైనావే ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి బీజింగ్ భారీ సబ్సిడీలను ఇస్తోంది. దీంతో ఇతర దేశాల ఈవీల ధరలతో పోలిస్తే చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చైనా ఎలక్ట్రిక్ కార్లు పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయి. ధరల విషయంలో చైనా ఈవీలతో యూరప్ కార్లు పోటీ పడలేకపోతున్నాయి. ఇక మూడో కారణం ఉద్యోగాలు. యూరప్లో భారీగా ఉద్యోగాలు కల్పించే రంగం ఏదైనా ఉందంటే అది కార్ల తయారీ రంగమే. త్వరగా డీజిల్ పెట్రోల్ కార్లను నిషేధిస్తే కంపెనీలు మూతపడతాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది నిరుద్యోగం పెరుగుదలకు దారితీస్తుందని ప్రభుత్వాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో డీజిల్ పెట్రోల్ కార్ల నిషేధంపై కాస్త మెత్తపడింది. అయితే ఈ ట్రెండ్ కేవలం యూరప్ కు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వృద్ధి నెమ్మదించింది. నవంబర్లో ఈవీ విక్రయాలు కేవలం 6% మాత్రమే పెరిగాయి. 2024 ప్రారంభం తర్వాత ఈవీల విక్రయాలు భారీగా తగ్గడం ఇదే తొలిసారి. అంతేకాదు వినియోగదారుల సెంటిమెంట్ కూడా మారిపోయింది. తాజాగా కొత్త సర్వే ఒకటి బయటకు వచ్చింది. అంతర్జాతీయంగా సగం మంది కార్ల కొనుగోలుదారులు పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్లకే మొగ్గు చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. కేవలం 14% మంది మాత్రమే పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను కావాలని కోరుకుంటున్నారు. సో క్లియర్ గా చెప్పాలంటే ఈవీల భూమ్ తగ్గిపోతోంది. కార్ మేకర్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి ఫోర్డ్ మోటార్స్ ను చూడండి. ఎలక్ట్రిక్ కార్ల తయారీని భారీగా తగ్గిస్తున్నట్టు ఈ అమెరికన్ సంస్థ ప్రకటించింది. ఈ కంపెనీ $2,000 కోట్ల నష్టాలను చవిచూసింది. ఎలక్ట్రిక్ కార్లు ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదని ఫోర్డ్ సంస్థ వెల్లడించింది.
భారీ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు వాటిని విక్రయించడం కూడా కష్టమే. ఇక మూడో కారణం డొనాల్డ్ ట్రంప్. ఎలక్ట్రిక్ కార్ల ప్రోత్సాహకాలను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ కారణాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు కార్ల తయారీ కంపెనీలు మళ్లీ పెట్రోల్, హైబ్రిడ్ కార్ల తయారీకి మళ్లుతున్నాయి. తమ ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పక్కన పెడుతున్నాయి. ఇక్కడ కూడా ఈ ట్రెండ్ కేవలం ఫోర్డ్ కు మాత్రమే పరిమితం కాదు. పోర్సే, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు కూడా విక్రయానికి నోచుకోవడం లేదు. సంపన్న వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లకు మొగ్గు చూపుతున్నా విక్రయాలను పెంచడంలో మాత్రం ఆయా లగ్జరీ బ్రాండ్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ డాట్లను కలిపితే ఏం తెలుస్తోంది? అయితే ఎలక్ట్రిక్ కార్లను పూర్తిగా కంపెనీలు పక్కన పడేయడం లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీ పడిపోయే అవకాశం కూడా లేదు. ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయంటే డీజిల్, పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల దిశగా మార్పు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ కార్ల బ్యాన్ రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. ప్రభుత్వాలు, కంపెనీలు అనుకున్నంత, ఆశించినంత ప్రజల నుండి ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ లభించడం లేదు. ఇప్పటికే భవిష్యత్తు వాహనాలుగా ఎలక్ట్రిక్ కార్లే ముందు వరుసలో నిలుస్తున్నాయి. అయితే పూర్తిగా డీజిల్, పెట్రోల్ బ్యాన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గాలు క్లిష్టంగా ఉన్నాయి. లక్ష్యం చేరుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.